దేవుడు మనకి దర్శనాన్ని బట్టే మనల్ని సృష్టించాడు. ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు ఏదో జరిగించాలనే ఉద్దేశంతో, దాన్ని మనం ఇంగ్లీష్లో డెస్టినీ అంటే గమ్యము. ఒక గమ్యం అనేది దేవుని తలంపులో ఉంది మన ప్రతి ఒక్కరి పట్ల. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, లేకపోతే ఏ రకమైనటువంటి చదువు చదివినా, ప్రతి ఒక్కరము కూడా ఒక దేవుని యొక్క చిత్త ప్రకారం ఏదో దేవుని ఉద్దేశ ప్రకారం జరిగించడానికే దేవుడు మనల్ని సృష్టించాడు. మనం గమనించాల్సింది ఏంటంటే, భయము అనేటువంటి భావోద్రేకము ఎందుకు మనకు మనుషులకు కలుగుతుందంటే, రాబోయేటువంటి ఇబ్బంది, కష్టము, నష్టము, దోషము ఏదైనా జరుగుతుందేమో అనేటువంటి అవగాహనని బట్టి వచ్చేటువంటి భావోద్రేకాన్ని మనము భయం అంటాం. ఈ భయము అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే ఈ భయాన్ని గుర్తించకపోతే ఆ భయము మనల్ని బంధించేస్తుంది. కాబట్టి దేవుని వాక్యంలోంచి మనం చూడాలి ఏ విధంగా ఈ యొక్క భయము ఎందుకంటే గమనించండి, ఇక్కడ భయం అనేది, ఈ భీతి అనేది మనము దేవుడు మనల్ని దేని నిమిత్తమైతే ఉద్దేశించి మనల్ని స్థిరపరిచాడో ఇక్కడ అది పరిపూర్ణము చేయకుండా ఆటంకపరిచేటువంటి ఆత్మ, లేకపోతే ఆటంకపరిచేటువంటి భావోద్రేకం. నేను ఎందుకన్నా చేస్తే అది జరగకపోతే నవ్వుల పాలవుతాను, లేకపోతే విమర్శించబడతాను, లేకపోతే నష్టపోతాను అనే భయముతో ముందడుగేయం. ఇప్పుడు ఉదాహరణకి మీలో ఎవరినైనా ఒకసారి సడన్గా పిలిచి ఇక్కడ నిలబడి 10 నిమిషాలు మాట్లాడినంటే ఏమవుద్ది? మొట్టమొదట అలవాటు లేని వాళ్ళకి భయముతో ఏమవుతుందంటే నోరు ఎండిపోద్ది, నాలుక ఆడదు, తలంపులు మటుమాయమైపోతాయి. ఏం చెప్పాలి? ఒక రకమైన భయము, భీతి కళ్ళల్లోంచి కూడా కనపడుతుంది. అవునా అండి? దానిని భయం ఏమైంది? అంతవరకు మీరు అందరితో మాట్లాడుతున్నారు, అంతవరకు సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే ఇక్కడ రమ్మని 4 మాటలు అనగానే ఆ భయము అనేది ఏం చేస్తుంది? ఆ మనిషిని ముందుకు అడుగు వేసి వెళ్లకుండా ఆపేటువంటి శక్తి అది. అర్థమవుతుంది అందరికీ? కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు మనకి దర్శనాన్ని బట్టే మనల్ని సృష్టించాడు. ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు ఏదో జరిగించాలనే ఉద్దేశంతో, దాన్ని మనం ఇంగ్లీష్లో డెస్టినీ అంటే గమ్యము. ఒక గమ్యం అనేది దేవుని తలంపులో ఉంది మన ప్రతి ఒక్కరి పట్ల. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, లేకపోతే ఏ రకమైనటువంటి చదువు చదివినా, ప్రతి ఒక్కరము కూడా ఒక దేవుని యొక్క చిత్త ప్రకారం ఏదో దేవుని ఉద్దేశ ప్రకారం జరిగించడానికే దేవుడు మనల్ని సృష్టించాడు. కానీ అనేక సార్లు దేవుడు మనకిచ్చే దర్శనాలు ఎలాగుంటాయంటే, భయమును కలిగించేటువంటి దర్శనం. నేను చెయ్యలేను, నాతో కాదు అని 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 అటువంటి అనుభూతి, అటువంటి అనుభవము, లేకపోతే అటువంటి తలంపు మళ్ళీ ముందుకు అడుగు వేయకుండా ఆపేటువంటి శక్తి ఇది. అర్థమైంది మీ అందరికీ? హల్లెలూయా. అటువంటి మనం గమనిద్దాం. దేవుని యొక్క వాక్యంలో నేను మీకు చూపిస్తాను ఇటువంటి. ఎందుకంటే ఇది గమనించి దాన్ని జయించకపోతే మనము దేవుడు దేని నిమిత్తం అయితే మనం ఉద్దేశించి సృష్టించాడో అది మనం పరిపూర్ణం చేయలేం. అందుకే మనం ఈ భయము అనే దాన్ని మనము జయించాలి. అయితే కొన్ని విషయాలు నేను రాసుకున్నాను, చెప్తాను వినండి. ఇప్పుడు భయం వలన ఏం జరుగుతుంది అనేది. భయం అనేది నిరీక్షణ కోల్పోజేస్తుంది. మనం నిరీక్షణ, ఎందుకంటే ఇంకా జరగదేమోలే అనేటువంటి భయంతో మనం ముందుకు అడిగాం. విశ్వాసాన్ని కోల్పోతారు. భయం ఏం చేస్తుంది? విశ్వాసాన్ని మింగేస్తుంది, ముందుకు అడుగు వేయకుండా ఆపేస్తుంది. ఈ మన ఆత్మీయ పురుషుడిని బంధించి ఇంకా నిస్పృహలోకి నడిపించేటువంటి శక్తి. ఎందుకంటే ఇంకా తావు లేదు, ఇంకా మార్గము లేదు. అనేక మంది మరి సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు? ఇంకా మార్గము లేదు, ఇంకా వేరే తావు లేదు, నేను బయట పడలేను, ఇంకా ఒకటే ఒక మార్గం
దీని నుంచి బయటపడాలంటే ఆత్మహత్య అనుకుంటారు. చూసారా, అంటే వారు నిరీక్షణ కోల్పోయారు. ఇటువంటి పరిస్థితి రావడానికి దేవుడు చూడండి, ఇదంతా ఎందుకు అవుతుందంటే కొన్నిసార్లు దేవుని నమ్ముకున్నా అన్నటువంటి వారు కూడా చేసేటువంటి క్రియలు ఇవి. దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్తారు కానీ నిజంగా దేవుని అనుభవించిన వారు కాదు. వారు అనుభవించిన వారైనా సాతాను మనల్ని శోధిస్తాడనేది మర్చిపోతాం. కానీ దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి ఆయన అన్ని సమయాల్లో మనకు తోడై ఉంటాడు. ఐ విల్ నెవర్ లీవ్ యూ అండ్ ఐ విల్ నెవర్ ఫోర్సేక్ యూ. నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను వాగ్దానం ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క శోధన భయము ద్వారా వస్తుందో అవన్నీ మర్చిపోయేటట్టుగా చేస్తాడు సాతాను. అర్థమవుతుంది మీ అందరికీ? హల్లెలూయా. కాబట్టి మనం ఇది గమనించాలి. ఇక్కడ ఈ భయము ఎప్పుడైతే మనల్ని ఎదిరిస్తుందో, భయముతో మనుషులు బంధించబడతారో సాధారణంగా జరిగేటువంటి సిమ్టమ్స్ ఎలాగుంటాయి? నిద్ర పట్టదు, ఆకలి ఉండదు, లేకపోతే ఒక రకమైన స్ట్రెస్లో బ్రతుకుతుంటాము, ఒక రకమైన ప్రెషర్లో ఉంటాము. దానివల్ల కొద్దిమందికి బ్లడ్ ప్రెషర్ వస్తుంది. అవునండి, నేను చెప్పేది కరెక్ట్ అయితే ఆమెన్ చెప్పండి. ఆమెన్. సో మనము దేవుని దర్శనం పరిపూర్ణం చేయకుండా ఆపగలిగేటువంటి శక్తి అది. దీనిని మనం తెలుసుకొని గుర్తించి దాన్ని జయించాలి. జయించకపోతే అది మనల్ని జయిస్తుంది. అనేక సార్లు ఈ భయం అనేది ఏం చేస్తే, భీతి అనేది ఏం చేస్తుందంటే నువ్వు ఓడిపోతావు అనేటువంటి ఉద్దేశాన్ని, ఆ ఓడిపోతావు అనేటువంటి ఆ యొక్క ఉద్దేశంను మన హృదయంలో స్థిరపరుస్తూ ఉంటాడు. అప్పుడు నిజంగా మనము యుద్ధం పోరాడక ముందే ఓడిపోతాం. క్రియ జరగక ముందే ఓటమిని ఒప్పుకుంటాం. ఎందుకు? భయాన్ని బట్టి. భయము మనుషుల్ని ఏం చేస్తుంది తెలుసా? ఇట్ విల్ మేక్ యూ హైడ్, అంటే దాక్కోబడుతుంది, దాక్కోవడము. ఇట్ విల్ మేక్ యూ ఫ్రీజ్, నువ్వు బిగుసుకుపోయేలా చేస్తుంది. ఇంకా ఏమి ముందు అడుగు వేయకుండా ఒక రకమైన భయం, భీతితో ఫ్రీజ్ అయిపోతాం. ఆ రకంగా అవుద్ది. అయితే గత వారం మనం గమనించినప్పుడు 2-3 విషయాలు చూసాం. అక్కడ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 1 సమూయేలు 17వ అధ్యాయం 10వ వచనం నుంచి 11వ వచనం చూసినట్టయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే గొలియాత్ అనేటువంటి జయంట్, యోధుడు ప్రతిరోజు 40 దినాలు 40 రాత్రులు మరి ఆ లోయలోకి వచ్చి మరి ఎవరిని సవాల్ చేస్తున్నాడండి? ఇశ్రాయేలు సైన్యంని సవాల్ చేస్తున్నాడు. సౌలుని సవాల్ చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం వీరు భయపడి ఏం చేస్తున్నారండి? భీతులైరి. చూసారా, వీరు విన్న ఆ మాట ఇంగ్లీష్లో ఉందంటే when they were dismayed and greatly afraid. Dismayed అంటే అర్థం ఏంటి తెలుసా? కన్ఫ్యూజ్, అయోమయం అయిపోయి భయము భీతితో నింపబడ్డారు. 24వ వచనం చూసినట్టయితే వారు మిక్కిలి భయపడ్డారని ఉంది. సోర్ అఫ్రేడ్ అని ఉంది. గమనించండి, ఇక్కడ వీరు ఎవరు? ఇశ్రాయేలీయులు అంటే అబ్రహాము సంతానం. అవునండి, మాట్లాడండి. అవునా? అబ్రహాం దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారం ఈ ప్రాంతం అంతా ఎవరికి చెందిందండి? ఇశ్రాయేలీయులకి. వారిని ఎదిరిస్తూ దేవుడు వారికి ఇచ్చింది దోచుకోవడానికి వచ్చాడు. ఎవడు? సాతాను. ఏ రకంగా? ఈ యొక్క ఫిలిస్తీయుల ద్వారా వచ్చాడు. ఆ ఫిలిస్తీయుల నాయకుడు అయినటువంటి గొలియాతు ద్వారా సవాల్ చేయబడుతున్నారు. ఇప్పుడు వీరు దానికి రెస్పాన్స్ ఎలాగుంది? వీళ్ళది భయము, భీతి, కన్ఫ్యూజన్. అర్థమవుతుందా? అయోమయం. ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు? వారు దేవుని బిడ్డలే. చూసారా, అనేక మంది మనం క్రైస్తవులు లేకపోతే క్రీస్తు నమ్మిన బిడ్డలు అంటాం. కానీ నిజముగా మనకు క్రీస్తు తెలుసా? తేడా ఉందండి ఇక్కడ. తెలుసుకోవడం అంటే జ్ఞానపూర్వకంగా తెలుసుకోవచ్చు, అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. జ్ఞానపూర్వకంగానే తెలుసుకున్నట్టయితే ఇటువంటి శోధనలు లేకపోతే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం నిజంగా నమ్మలేము దేవుణ్ణి. నమ్ముతున్నాము అంటే అపోహలో బ్రతుకుతూ ఓడిపోతుంటాం. అది నిజమైన నమ్మకం కాదు. ఎందుకంటే నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేదు. నీవు నిజంగా దేవుణ్ణి తెలుసుకొని ప్రతి విషయంలో జయిస్తూ ముందుకు కొనసాగాలంటే నువ్వు దేవుని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు?
టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. రుచి చూసి తెలుసుకోమన్నాడు. చూసారా? యెహోవా ఏదో ఉత్తముడని. ఏదో నీ మనసుతో కాదు, నీ జ్ఞానముతోనే కాదు. జ్ఞానము మనసు కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమే. కానీ నిజంగా నువ్వు విశ్వాసంలో బలపడాలంటే ఆ వ్యక్తిని నువ్వు తెలుసుకోవాలి. ఎలాగా? అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇప్పుడు స్నేహము ఎలా ఎదుగుతుందండి? ఒక వ్యక్తిని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే నువ్వు స్నేహంలో బలపరచబడతావు. ఆయన గురించి చదివితే ఆయన గురించి తెలుసుకుంటావు, కానీ ఆయనతో నీకు అనుభవపూర్వకమైనటువంటి సంబంధము ఉండదు. అర్థమైన వారు ఆమె చెప్పాలి. అనేక మందికి జ్ఞానపూరితమైనటువంటి అనుబంధమే ఉంది దేవునితో, కానీ నిజంగా మరి ఆ యొక్క అనుభవపూర్వకంగా వచ్చే జ్ఞానము కానీ అటువంటి సంబంధం కానీ దేవునితో లేదు. అందుకే మనము క్రైస్తవులు క్రీస్తు నమ్ముకున్న బిడ్డలు ఉంటాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదవగానే కానీ ఓడిపోతుంటాం. ఎందుకు? ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా మనం జయించాలనే జ్ఞానము అందుకోలేకపోతున్నాం. గమనించినటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉండేది కానీ, టీవీలో బలం ఉండేది కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించని ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తన, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందనాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తున్నగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వాడుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామములో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగో అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగును గాక పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.